ఓం శాంతి. ఈరోజు బాబా మీది వజ్ర సమానమైనటువంటి జన్మ. ఈ జన్మ ఎంతో అమూల్యమైనటువంటిది. దీని సంతోషంలోనే ఉండాలి అన్నారు. అలాగే ఒక్క తండ్రి యొక్క స్మృతిలోనే ఉండండి. ఇంకెవ్వరి ఆకర్షణ మిమ్మల్ని ఆకర్షితం చేయకూడదు. బాబా యొక్క ప్రేమలో లీనమైపోయి ఉండాలి అన్నారు. బాబా ఈరోజు చెప్పారు, డ్రామాలో ఒక రహస్యం మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఆ ఒక్క రహస్యం మీరు అందరికీ చెప్పినట్లయితే అన్ని సమస్యలకు సమాధానం, అన్ని చింతలు, దుఃఖాలు దూరమవుతాయి అన్నారు. అదే డ్రామా రహస్యం. ఇది నాటకం, ఇది డ్రామా అనే విషయాన్ని అందరికీ అర్థం చేయించండి. ఇందులో ఏ ఒక్కరి పాత్ర ఇంకొకరితో కలవదు. ఏ 2 పాత్రలు ఒకేలాగా ఉండవు. ఒకసారి జరిగినటువంటిది మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాతే జరుగుతుంది. ఈ డ్రామా యొక్క అద్భుతాలను అందరికీ వినిపించండి అన్నారు బాబా. ఇది 4th డిసెంబర్ మురళి. మధురమైన పిల్లలు, మొత్తం ఆధారమంతా స్మృతి పైనే ఉంది. స్మృతి ద్వారానే మీరు మధురంగా తయారవుతారు. ఈ స్మృతి చేసే విషయంలోనే మాయ యుద్ధం జరుగుతుంది. స్మృతి విషయంలోనే మాయ బాగా ఎదిరిస్తూ మనల్ని ఓడించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే మొత్తం ఆధారం అంతా స్మృతి పైనే ఉంది అంటున్నారు. మనం మధురంగా అవ్వాలి అన్నా కూడా బాబా స్మృతియే ఆధారం. మధురమైన తండ్రితో కనెక్షన్ని జోడించుకుంటే మనలో కూడా ఆ మధురత వస్తుంది. ప్రశ్న: ఈ డ్రామాలో పిల్లలైన మీకు మాత్రమే తెలిసిన ఏ రహస్యము చాలా ఆలోచించదగినది? జవాబు: ఈ డ్రామాలో ఒక పాత్ర 2 సార్లు జరగజాలదని మీకు తెలుసు. ఏ ఒక్క పాత్ర కూడా 2 సార్లు జరగజాలదు. మొత్తం ప్రపంచంలో ఏ పాత్ర అయితే జరుగుతుందో అది ప్రతి ఒక్కటి క్రొత్తదే. సత్యయుగం నుండి ఇప్పటి వరకు ఏ విధంగా రోజులు మారిపోతాయో మీరు ఆలోచిస్తారు. మొత్తం పాత్రంతా మారిపోతుంది. ఆత్మలో 5000 సంవత్సరాల పాత్రను గురించిన రికార్డ్ నిండి ఉంది. అదెప్పుడూ మారజాలదు. ఈ చిన్న విషయం పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోకి రాజాలదు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు, మీరు మీ భవిష్య పురుషోత్తమ రూపాన్ని, పురుషోత్తమ వస్త్రాలని చూస్తున్నారా? భవిష్య పురుషోత్తమ రూపాన్ని, పురుషోత్తమ వస్త్రాలని చూస్తున్నారా అంటున్నారు బాబా. ఇలా ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను ప్రశ్నిస్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగం కదా. మేం మళ్ళీ కొత్త ప్రపంచమైన సత్యయుగంలోకి, వీరి వంశావళిలోకి వెళ్తాము అని మీరు అనుభవం చేసుకుంటారు. దానిని సుఖధామం అని అంటారు. మీరు అక్కడి గురించి ఇప్పుడు ఇక్కడ పురుషోత్తమ సంగమ యుగంలో పురుషోత్తములుగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు. మీరు కూర్చుంటూ ఇవే ఆలోచనలు చేయాలి. విద్యార్థులు చదువుకునేటప్పుడు రేపు మేము ఇలా అవుతాము అని వారి బుద్ధిలో తప్పకుండా ఉంటుంది కదా. అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు మేము విష్ణు వంశావళిలోకి వెళ్తాము. ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీ బుద్ధి అలౌకికంగా ఉంది. ఇంకే మనుష్యుల బుద్ధిలోనూ ఈ విషయాలు స్మరిస్తూ రమణిస్తూ ఉండవు. అంటే ఇంకెవరి బుద్ధిలోనూ ఇవి మెదలవు. ఇది సామాన్యమైన సత్సంగమేమీ కాదు. మీరిక్కడ కూర్చున్నారు. సత్యమైన తండ్రిని ఎవరినైతే శివ అని అంటారో వారి సాంగత్యంలో కూర్చున్నాము అని మీరు భావిస్తారు. శివబాబాయే రచయిత. వారికే ఈ రచన యొక్క ఆది మధ్యాంతాలను గురించి తెలుసు. వారే ఈ జ్ఞానం ఇస్తారు. నిన్నటి విషయాన్ని వినిపించినట్లుగా వినిపిస్తారు. అంత ఈజీగా చేసి. సత్యయుగం అంటే ఎప్పుడో 5000 సంవత్సరాల పూర్వం ఉన్నది అని చెప్పరు బాబా. నిన్నటి వరకు మీరు సత్యుగంలో ఉండేది ఈరోజు కలియుగంలో, రేపు మళ్ళీ సత్యుగంలో ఉంటారు అంటారు. అలా బాబా ఆజోర్ కల్ 2 శబ్దాల్లోనే మొత్తం జ్ఞానం వినిపించేస్తారు. మరి తండ్రి అయితే పిల్లలకు అన్నీ చాలా సహజం చేసి వినిపిస్తారు. మీరిక్కడ కూర్చున్నారు. మేము ఈ శరీరాన్ని వదిలి దైవీ శరీరాన్ని తీసుకునేందుకు వచ్చాము అనైతే మీకు గుర్తుంటుంది కదా. ఇది మా తమో ప్రధానమైన పాత శరీరం. దీన్ని మార్చి ఇటువంటి శరీరాన్ని తీసుకోవాలి అని ఆత్మ అంటుంది. ఇదెంత సహజమైన లక్ష్యం మరియు ఉద్దేశం.
చదివించే టీచర్ తప్పకుండా చదువుకునే విద్యార్థుల కన్నా చురుకుగా ఉంటారు కదా. ఎక్కడైనా విద్యార్థుల కన్నా టీచర్ చురుకుగా ఉంటారు కదా. చదివిస్తారు, మంచి కర్మలను కూడా నేర్పిస్తారు. మమ్మల్ని ఉన్నతోన్నతుడైన భగవంతుడు చదివిస్తున్నారు, కావున తప్పకుండా దేవి దేవతలుగానే తయారు చేస్తారు అని ఇప్పుడు మీరు భావిస్తున్నారు. ఈ చదువు కొత్త ప్రపంచం కొరకే. ఇంకెవరికి కొత్త ప్రపంచంను గూర్చి కొద్దిగా కూడా తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు కొత్త ప్రపంచానికి అధిపతులుగా ఉండేవారు. దేవీ దేవతలు కూడా నంబర్ వారీగా ఉంటారు కదా. అందరూ ఒకేలా ఉండలేరు, ఎందుకంటే ఇది రాజధాని కదా. మీకు ఈ ఆలోచనలు నడుస్తూ ఉండాలి. ఆత్మ అయిన మనం ఇప్పుడు పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు పావనుడైన బాబాను స్మృతి చేస్తాం. ఆత్మ తన మధురమైన తండ్రిని స్మృతి చేస్తుంది. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా సతోప్రధానంగా అయిపోతారని స్వయంగా బాబా అంటారు. మొత్తం ఆధారం అంతా స్మృతిపైనే ఉంది. పిల్లలు నన్నెంత సమయం స్మృతి చేస్తున్నారు అని బాబా అడుగుతారు. స్మృతి యాత్రలోనే మాయా యుద్ధం జరుగుతూ ఉంటుంది. మీరు స్వయము అర్థం చేసుకుంటారు. ఇది కేవలం యాత్ర కాదు, ఇది యుద్ధం వంటిది కూడా. ఇందులోనే చాలా అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది. జ్ఞానంలో మాయా తుఫాన్లు మొదలైనటువంటి వాటి విషయం ఏది ఉండదు. బాబా మేం మిమ్మల్ని స్మృతి చేస్తున్నాము, కానీ మాయా తుఫాన్ క్రింద పడేస్తుందని పిల్లలు కూడా అంటూ ఉంటారు. దేహాభిమానపు తుఫాను నెంబర్ 1 తుఫాన్. ఆ తర్వాత కామం, క్రోధం, లోభం, మోహముల తుఫాన్లు. బాబా మేం స్మృతిలో ఉండేందుకు చాలా ప్రయత్నిస్తున్నాము, ఎటువంటి విఘ్నాలు రాకూడదని ప్రయత్నిస్తున్నాము అని పిల్లలు అంటారు. ఒకసారి క్రోధం, ఒకసారి లోభం, ఇలా ఎన్నో తుఫాన్లు వస్తూ ఉంటాయి. బాబా ఈరోజు మా స్థితి చాలా బాగుంది, రోజంతట్లో తుఫాన్లు రాలేదు, చాలా సంతోషంగా ఉంది, బాబాని చాలా ప్రేమగా స్మృతి చేశామని కూడా రాస్తారు. స్నేహపు అశ్రువులు కూడా వస్తూ ఉండాలి. బాబా స్మృతి ద్వారానే చాలా మధురంగా అయిపోతారు. తాము మాయతో ఓడిపోతూ ఓడిపోతూ ఎక్కడి వరకు వచ్చి చేరుకున్నారు అన్నది కూడా అర్థం చేసుకుంటారు. వారిదేమీ అర్థం చేసుకోరు. మనుషులు లక్షల సంవత్సరాలు అని అనేస్తారు, లేక పరంపర అని అనేస్తారు. ఇప్పుడు మేము మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని మీరంటారు. ఈ జ్ఞానాన్ని బాబాయే వచ్చి ఇస్తారు. విచిత్రుడైన తండ్రియే విచిత్రమైన జ్ఞానాన్ని ఇస్తారు. విచిత్రుడు అని నిరాకారుణ్ణే అంటారు. నిరాకారుడు ఈ జ్ఞానాన్ని ఎలా ఇస్తారు? తాను ఏ విధంగా ఈ తనువులోకి వస్తారో స్వయంగా తండ్రియే అర్థం చేయిస్తారు. అయినా కానీ మనుష్యులు తికమక పడతారు. వీరి తనువులోకి ఎందుకు వస్తారు అని అంటారు. కానీ డ్రామాలో ఈ తనువే నిమిత్తమై ఉంది. కొద్దిగా కూడా మార్పు జరగజాలదు. ఈ విషయాలను మీరే అర్థం చేసుకుంటారు మరియు ఇతరులకి అర్థం చేయిస్తారు. ఆత్మయే చదువుతుంది, ఆత్మయే నేర్చుకుంటుంది మరియు నేర్పిస్తుంది. ఆత్మ అతి విలువైనటువంటిది. ఆత్మ వినాశనం లేనిది. ఆత్మకెప్పుడు మరణం, మృత్యు అంటూ ఉండదు. కేవలం శరీరమే అంతమవుతుంది. ఆత్మలమైన మనం మన పరంపిత పరమాత్మ ద్వారా రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల 84 జన్మల జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. జ్ఞానాన్ని ఎవరు తీసుకుంటారు? ఆత్మైన మనమే తీసుకుంటాం. ఆత్మైన మీరే జ్ఞానసాగరుడైన తండ్రి ద్వారా మూలవతనం, సూక్ష్మవతనంలను తెలుసుకున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించాలని మనుషులకేమీ తెలియదు, చెప్పినా కూడా అర్థం కాదు. మనుషులు స్వయాన్ని శరీరంగా భావిస్తూ తలక్రిందులుగా వేలాడుతున్నారు. ఆత్మ సచ్చిత్ ఆనంద స్వరూపము అనే గాయనం ఉంది. పరమాత్ముడికి అందరికన్నా ఎక్కువగా మహిమ ఉంది. ఒక్క తండ్రికి ఎంత మహిమ ఉంది? తానే దుఃఖహర్త, సుఖకర్త. మరి ఈ మహిమ భగవంతుడు ఒక్కడికి తప్ప ఇంకెవరికీ ఉండదు. ఇప్పుడు దోమలను దుఃఖహర్త, సుఖకర్త నీవే, జ్ఞానసాగరుడు నీవే అని అలా అంటారా? వాటికేం మహిమ చెయ్యరు. అది తండ్రి మహిమయే. పిల్లలైన మీరు మాస్టర్ దుఃఖహర్త, సుఖకర్తలు.
పిల్లలైన మీకు కూడా ఇంతకుముందు ఈ జ్ఞానం ఉండేది కాదు. బేబీ బుద్ధి కలవారిగా ఉండేవారు. పిల్లలలో జ్ఞానం ఉండదు. అలాగే ఇంకే అవగుణాలు కూడా ఉండవు. కావున వారిని మహాత్ములు అని అంటారు. ఎందుకంటే వారు పవిత్రంగా ఉంటారు. ఎంత చిన్న పిల్లలుగా ఉంటే అంత నంబర్ 1 పుష్పాలు అంటారు. పూర్తిగా కర్మాతీత స్థితి ఉన్నట్లుగా ఉంటుంది. ఎవరిది? పసిపిల్లల విషయం బాబా చెప్తున్నారు. కర్మ, అకర్మ, వికర్మ గురించి ఏమీ తెలియదు. కావున వారు పుష్పాల వంటివారు. వారు అందరినీ ఆకర్షిస్తారు. తండ్రి ఏ విధంగా అందరినీ ఆకర్షిస్తారో అలా వారు ఆకర్షిస్తారు. చిన్నపిల్లలు కూడా. వారిని అందరూ చాలా ఇష్టంగా దగ్గరకు తీసుకుంటారు. అందరినీ ఆకర్షించి శివబాబా సుగంధమయమైనటువంటి పుష్పాలుగా తయారు చేసేందుకే వచ్చారు. కొందరైతే ముళ్ళుగానే ఉండిపోతారు. పంచవికారాలకు వశీభూతమయ్యే వారిని మరి ముళ్ళనక ఇంకేమనాలి? వికారాలకు వశమైన వారిని బాబా ముళ్ళు అంటారు. దేహాభిమానం అనే ముళ్ళు నెంబర్ 1 ముళ్ళు. దాని ద్వారా ఇంకా ఇతర ముళ్ళ యొక్క జన్మ జరుగుతుంది. అనేక ముళ్ళు జన్మిస్తాయి. ముళ్ళ అడవి చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. అడవుల్లో రకరకాల ముళ్ళు ఉంటాయి కదా. కావున దీనిని దుఃఖధామం అని అంటారు. కొత్త ప్రపంచంలో ముళ్ళు ఉండవు. కావున దానిని సుఖధామం అని అంటారు. శివబాబా పూల తోటను తయారు చేస్తారు. రావణుడు ముళ్ళ అడవిని తయారు చేస్తాడు. అందుకే రావణుణ్ణి ముళ్ళ కంపలతో తగలబెడతారు. మరి తండ్రిని, శివుణ్ణైతే పూలతో అలంకరిస్తారు. ఈ విషయాలను గురించి తండ్రికి మరియు పిల్లలకే తెలుసు, కానీ ఇంకెవ్వరికీ తెలియదు. డ్రామాలో ఒకే పాత్ర 2 సార్లు అభినయించబడజాలదని పిల్లలైన మీకు తెలుసు. అంటే ఒక్కటే పాత్ర 2 సార్లు రిపీట్ అవ్వదు. కల్పంలో ఒకసారి మాత్రమే. మొత్తం ప్రపంచంలో ఏ పాత్ర అయితే జరుగుతూ ఉంటుందో అదంతా ఒకదానికొకటి కొత్తగా జరుగుతుందని మీ బుద్ధిలో ఉంది. సత్యయుగం నుండి ఇప్పటి వరకు ఏ విధంగా రోజులు మారుతున్నాయో మీరు ఆలోచించండి. మొత్తం కర్మ అంతా మారిపోతుంది. 5000 సంవత్సరాల పాత్రను గురించి రికార్డ్ అంతా కూడా ఆత్మలోని నిండి ఉంటుంది. అదెప్పుడు మారజాలదు. ప్రతి ఆత్మలోనూ తన పాత్ర నిండి ఉంది. ఈ చిన్న విషయం కూడా ఎవరి బుద్ధిలోకి రావట్లేదు. ఈ డ్రామా యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలను మీరు తెలుసుకున్నారు. ఇది స్కూల్ కదా. పవిత్రంగా అయి తండ్రిని స్మృతి చేసే చదువును బాబా చదివిస్తారు. తండ్రి వచ్చి ఈ విధంగా పతితుల నుండి పావనులుగా తయారు చేసి చదువును చదివిస్తారని మీరెప్పుడైనా ఆలోచించారా? ఇలాంటి చదువు ఒకటి మేము చదువుకుంటాము అనేది ఆలోచించారా? అసలు చాలామంది మాతలు, బాబా పిల్లలు చదువు ఎప్పుడో మానేశారు. లౌకిక చదువు మళ్ళీ ఫ్యూచర్లో చదువుకుంటాము అన్న ఆలోచన కూడా లేదు. ఎప్పుడు మళ్ళీ పెన్ను పుస్తకం పడతామనేది కూడా తెలియదు. కొందరికైతే అసలు లౌకికంలో చదువే రాదు, వాళ్ళు కూడా రావు. కానీ జ్ఞానంలో వచ్చాక బాబా మురళి చదువుకోవాలని ప్రత్యేకంగా నేర్చుకొని మళ్ళీ ఈ ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నారు. ఈ చదువు ద్వారానే మనం విశ్వాధిపతులుగా అవుతాం. భక్తి మార్గ పుస్తకాలే వేరు, వాటిని ఎప్పుడూ చదువు అని అనరు. జ్ఞానం లేకుండా సద్గతి ఎలా లభించగలుగుతుంది? సద్గతిని పొందేందుకు తండ్రి లేకుండా మరి జ్ఞానం ఎలా లభిస్తుంది? మీరు సద్గతిలో ఉన్నప్పుడు భక్తి ఏమైనా చేశారా? సత్యయుగంలో భక్తి చేస్తారా? లేదు. అక్కడంతా అపారమైన సుఖమే ఉంటుంది. మరి భక్తి దేని కొరకు చేయాలి? ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది. భక్తి ఎందుకు చేస్తారు, దాని ప్రతిఫలం ఎలా పొందుతారు అనేది. మొత్తం జ్ఞానమంతా ఆత్మలో ఉంటుంది. ఆత్మకు ఎటువంటి ధర్మము ఉండదు. ఆత్మ శరీరాన్ని ధారణ చేసినప్పుడు ఫలానా వారు ఈ ధర్మానికి చెందినటువంటి వారు అని అంటుంది. అంటే దేహానికే ధర్మం ఉంది. ఆత్మధర్మం ఏంటి మరి? ఒకటేమో ఆత్మ బిందువు వంటిది, మరియు ఆత్మ శాంత స్వరూపం, శాంతిధామ నివాసి. పిల్లలందరికీ బాబాపై హక్కు ఉందని బాబా అర్థం చేయిస్తారు. ఇతర ధర్మాలలోకి బదిలీ అయిపోయిన పిల్లలు ఎందరో ఉన్నారు. వారందరూ వెలువడి వారి నిజ ధర్మంలోకి వచ్చేస్తారు. ఎవరైతే దేవీ దేవత ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయారో ఆ ఆకులన్నీ తిరిగి తమ స్థానంలోకి వచ్చేస్తాయి. మీరు మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఈ విషయాల్లోనే అందరూ తికమక పడుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు
ఎవరు చదివిస్తున్నారు అనే విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. మీరు ఈ విషయం యొక్క స్మృతిలో ఉండండి. అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. కృష్ణుడైతే దేహధారియే. వీరిని దాదా అని అంటారు, బ్రహ్మ బాబాని. అందరూ సోదరులే కదా. ఆ తర్వాత పదవులపై ఆధారపడి ఉంటుంది. సోదరుని శరీరం ఎలా ఉంటుంది, సోదరి శరీరం ఎలా ఉంటుంది. కానీ ఆత్మ అయితే ఒక చిన్న తార వంటిది కదా. ఇద్దరిలో ఉన్నటువంటి ఆత్మ అయితే సేమే, శరీరాలు వేరు. ఇంతటి జ్ఞానమంతా ఈ ఒక్క చిన్న సితారలో ఉంది. ఈ సితార శరీరం లేకుండా మాట్లాడని కూడా మాట్లాడలేదు. ఈ సితారకు మాట్లాడేందుకు ఎన్నో లెక్కలేనన్ని ఇంద్రియాలు లభించాయి. తారలైన మీ ప్రపంచమే వేరు. ఆత్మ ఇక్కడికి వచ్చి మళ్ళీ శరీరాన్ని ధారణ చేస్తుంది. శరీరం చిన్నగా పెద్దగా అవుతుంది. ఆత్మయే తన తండ్రి స్మృతి చేస్తుంది. అది కూడా ఎప్పటి వరకైతే శరీరంలో ఉంటుందో అప్పటి వరకు స్మృతి చేస్తుంది. ఇంట్లో ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుందా? చెయ్యదు. తండ్రి పక్కనే ఉంటుంది పరంధామంలో, కానీ తండ్రిని స్మృతి చేయదు. తాము ఎక్కడ ఉన్నారో కూడా అక్కడ తెలియనే తెలియదు. ఆత్మ మరియు పరమాత్మ ఇరువురు ఎప్పుడైతే శరీరంలో ఉంటారో అప్పుడే ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మిలనం అని అనటం జరుగుతుంది. పరంధామంలో మిలనం అని అనరు, అక్కడ ఉండటం అంతే. ఆత్మ తనకు తానుగా నిద్రలో ఉంటుంది. చుట్టూ ఇంతమంది సోదరులు ఉన్నారు, ఇంటికి వచ్చేసాను, తండ్రి ఎదురుగానే ఉన్నారు, అసలు ఈ ఆలోచనలు ఏమీ ఉండవు. ఆత్మ సైలెన్స్లో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అనుభూతి చేసుకుంటుంది. ఇక్కడ అర్థమవుతుంది ఆత్మకు, నా తండ్రి వచ్చారు, తండ్రి నా తోడుగా ఉన్నారు అని. ఆత్మ మరియు పరమాత్మలు ఎంతో కాలంగా వేరయ్యారు అని గాయనం కూడా ఉంది. ఎంతకాలం వేరుగా ఉన్నారు, ఎంత సమయం వేరయ్యారు, ఇది మీకేమైనా గుర్తొస్తుందా? క్షణ క్షణం గతిస్తూ అలా 5,000 సంవత్సరాలు గతించిపోయాయి. మళ్ళీ మొదటి నంబర్ నుండి ప్రారంభించాలి. ఈ లెక్క ఖచ్చితంగా ఉంది. ఫలానా వారు ఎప్పుడు జన్మించారు అని ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు ఖచ్చితంగా చెప్పగలరు. ఫలానా వారు అంటే పర్టికులర్ ఒక వ్యక్తి అని కాదు, ఒక మతానికి సంబంధించినటువంటి వారిని చూచాయిగా మనం చెప్పగలుగుతాం. వీరు ఈ యుగంలో వస్తారు, ఇంతకాలం తర్వాత వస్తారు అనేది చెప్పగలుగుతాం. శ్రీకృష్ణుడే మొదటి నంబర్లో జన్మ తీసుకుంటాడు. శివుని గడియను నిమిషంను ఎవ్వరూ కనుగొనలేరు. శ్రీకృష్ణుని తిథి, తారీఖు, నిమిషాలు, గడియలు అన్నీ కనుగొనవచ్చు. మనుషుల గడియారంలో తేడా ఉండవచ్చు, కానీ శివబాబా అవతరణలో ఏమాత్రము తేడా ఉండజాలదు. వారు ఎప్పుడు వచ్చారు అన్నది తెలియని కూడా తెలియదు. సాక్షాత్కారం జరిగినప్పుడే వారు వచ్చారు అని కూడా కాదు, సుమారుగా చెప్పవచ్చు. కానీ నిమిషము, సెకండ్ల లెక్కను మాత్రం తెలియచేయలేరు. వారి అవతరణ కూడా అలౌకికమైనదే. అనంతమైన రాత్రి సమయంలోనే వారు వస్తారు. మిగిలిన అవతరణలు మొదలైనవి ఏవైతే జరుగుతాయో వాటిని గురించి అయితే మీకు తెలుస్తుంది. ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది, చిన్న వస్త్రాన్ని ధరిస్తుంది, మళ్ళీ మెల్లమెల్లగా పెద్దగా అవుతుంది. శరీరంతో పాటు ఆత్మ బయటకు వస్తుంది. ఈ విషయాలన్నింటినీ విచారసాగర మంథనం చేసి ఇతరులకు కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. ఎంతమంది మనుషులున్నారు, ఒక్కరి రూపురేఖలు ఇంకొకరితో కలవనే కలవవు. ఇది ఎంత పెద్ద రంగస్థలం, ఇదొక హాల్ వంటిది. ఇందులో అనంతమైన నాటకం జరుగుతూ ఉంది. పెద్ద వేదిక ఇది. పిల్లలైన మీరు నరుని నుండి నారాయణుడిగా అయ్యేందుకే ఇక్కడికి వచ్చారు. బాబా ఏ నూతన సృష్టినైతే రచిస్తారో అందులో ఉన్నత పదవిని తీసుకునేందుకు ఇక్కడికి వచ్చారు. మిగిలిన ఈ పాత ప్రపంచం ఏదైతే ఉందో అదైతే వినాశనం అవుతుంది. బాబా ద్వారా నూతన ప్రపంచ స్థాపన జరుగుతుంది. మళ్ళీ బాబా పాలన కూడా చెయ్యాలి. తప్పకుండా ఎప్పుడైతే ఈ శరీరం వదులుతారో అప్పుడు మళ్ళీ సత్యయుగంలోనూ, తప్పకుండా ఎప్పుడైతే ఈ శరీరంను వదులుతారో అప్పుడు మళ్ళీ సత్యయుగంలో నూతన శరీరాన్ని తీసుకొని పాలన చేస్తారు. దానికి ముందు ఈ పాత ప్రపంచపు వినాశనం కూడా అవ్వాలి. ప్రపంచానికి మంటలు అంటుకుంటాయి. తర్వాత ఈ భారతదేశమే ఉంటుంది. మిగిలినవన్నీ సమాప్తం అయిపోతాయి. భారతదేశంలో కూడా కొన్ని భాగాలన్నీ వినాశనంలో, ప్రకృతి వైపరీత్యాల్లో కలిసిపోతాయి. కొంతనే మిగిలి ఉంటుంది.
వినాశనం తర్వాత శిక్షలు అనుభవించకుండా ఉండాలని ఇప్పుడు మీరు శ్రమ చేస్తున్నారు. ఒకవేళ వికర్మలు వినాశనం అవ్వనట్లయితే శిక్షలు కూడా అనుభవిస్తారు. మరియు పదవి కూడా లభించదు. మీరెవరి వద్దకు వెళ్తారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగినట్లయితే ఎవరైతే బ్రహ్మ ధనువులోకి వచ్చి ఉన్నారో వారి వద్దకు వెళ్తున్నాము అని చెప్పండి. ఈ బ్రహ్మ శివుడేమీ కాదు. ఎంతగా తండ్రిని తెలుసుకుంటారో అంతగా తండ్రితో ప్రేమ కూడా ఉంటుంది. పిల్లలు, మీరు ఇతరులెవ్వరిని ప్రేమించకండి. ఇతర సాంగత్యాల ప్రేమను వదిలి ఒక్కరితో సాంగత్యంను జోడించండి అని బాబా అంటారు. ప్రియుడు ప్రియురాలు ఉంటారు కదా, ఇది కూడా అటువంటిదే. 108 మంది సత్యమైన ప్రియురాళ్ళుగా అవుతారు. అందులో కూడా 8 మంది సత్యాతి సత్యంగా అవుతారు. 8తో కూడిన మాల ఉంటుంది కదా, నవరత్నాల మాలకు గాయనం ఉంది. 8 మనులు, 9వ వారు శివబాబా. ముఖ్యమైన వారు 8 మంది దేవతలు. తర్వాత త్రేత అంతిమం వరకు 16,108 మంది రాజకుమారి రాజకుమారుల కుటుంబం తయారవుతుంది. బాబా అయితే అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తారు. మేమైతే సృష్టికి యజమానులుగా అవుతాము అని పిల్లలకు నష ఉంది. బాబాతో అటువంటి వ్యాపారంను చేయాలి. ఎవరైనా అరుదైన వ్యాపారే ఈ వ్యాపారాన్ని చేస్తారు అని బాబా అంటారు. అటువంటి వ్యాపారులు ఎవ్వరూ లేరు. చాలా అరుదుగా పిల్లలు దొరుకుతున్నారు బాబాకి హ్యాండ్స్గా. మేం బాబా వద్దకు వెళ్తాము అన్న ఉల్లాసంలో పిల్లలు ఉండాలి. పైనున్నవారు బాబా, ప్రపంచానికి ఇది తెలియదు. వారైతే అంతిమంలో వస్తారు అని అంటారు. ఇప్పుడు ఇదే కలియుగ అంతిమము అని చెప్తే వాళ్ళకి ఇంకా చాలా కాలం ఉండేది ఉంది కదా అనుకుంటారు. అదే గీత మహాభారత సమయము అని చెప్పాలి. ఎవరైతే మూసలములను కనుగొంటారో వారే ఈ యాదవులు. అదే కౌరవ రాజ్యం. మరియు ఈ పాండవులైన మీరే నిలబడి ఉన్నారు. పిల్లలైన మీరిప్పుడు ఇంట్లో కూర్చొని సంపాదన చేస్తున్నారు. ఇంట్లో కూర్చొని ఉంటేనే తండ్రి వచ్చారు కావున మీ సంపాదన చేసుకోండి అని బాబా అంటారు. ఈ వజ్రతుల్యమైన జీవితమే విలువైనది అని గాయనం చేయబడుతుంది. ఇప్పుడు దీనిని గవ్వలాగా మార్చుకొని పోగొట్టుకోవద్దు. ఇప్పుడు మీరు ఈ మొత్తం ప్రపంచాన్ని రామరాజ్యంగా తయారు చేస్తారు. మీకు శివుని నుండి శక్తి లభిస్తూ ఉంది. ఈ రోజుల్లో చాలామందికి అకాల మృత్యు కూడా జరుగుతుంది. బాబా బుద్ధి తాళాన్ని తెరుస్తారు మరియు మాయనేమో బుద్ధికి తాళం వేసేస్తుంది. ఇప్పుడు మాతలైన మీకే జ్ఞాన కలశం లభించింది. అబలలకు బలాన్ని ఇచ్చేవారు బాబాయే. ఈ జ్ఞానం అమృతం వంటిది. శాస్త్రాల జ్ఞానాన్ని అమృతం అని అనరు. అచ్చా, మీటే మీటే సికీలతే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఒక్క తండ్రి ఆకర్షణలో ఉంటూ సుగంధమయమైన పుష్పాలుగా అవ్వాలి. మీ మధురమైన తండ్రిని స్మృతి చేస్తూ దేహాభిమానమనే ముళ్ళును తగలబెట్టాలి. సెకండ్ పాయింట్, ఈ వజ్రతుల్యమైన జన్మలో అవినాశీ సంపాదనను జమ చేసుకోవాలి. గవ్వల వెనక పడి వీటిని పోగొట్టుకోకూడదు. ఒక్క బాబాపై సత్యమైన ప్రేమను కలిగి ఉండాలి. ఒకరి సాంగత్యంలోనే ఉండాలి. ఫస్ట్ పాయింట్లో పుష్పాలుగా అవ్వాలి, ముళ్ళును తగలబెట్టాలి. పుష్పం, ముళ్ళు ఈ రెండు గుర్తు రావాలి. అంటే నేను సుగంధాన్ని వ్యాపింపచేసే పుష్పంగా అవ్వాలి బాబా స్మృతితో. అలాగే స్మృతితోనే దేహాభిమానం అనే ముళ్ళును తగలబెట్టేసేయాలి. సెకండ్ పాయింట్లో ఏం చెప్పారు? అవినాశీ సంపాదన జమ చేసుకోవాలి. ఇప్పుడు జమ చేసుకోవాలి నేను అనే దానిపైన అటెన్షన్. గవ్వల వెనుకపడి అంటే ఇక్కడున్నటువంటి ఒక జన్మ సంపాదన వెనుకపడి అన్నీ పోగొట్టుకోవద్దు. సమయం అంతా దానికే కేటాయించకూడదు. జన్మ జన్మలు తోడొచ్చే దానికోసం జమ చేసుకునేందుకు టైం తీయాలి. అలాగే ఒక్క బాబా సాంగత్యంలోనే, బాబా ప్రేమలోనే ఉండాలి.
వరదానం. బ్రాహ్మణ జీవితంలో సదా సంతోషం అనే ఔషధాన్ని తినే మరియు సంతోషాన్ని పంచే అదృష్టవంతులుగా అవ్వండి. బ్రాహ్మణ జీవితంలో సదా సంతోషం అనేటువంటి మందును, సంతోషం అనే ఆహారాన్ని, ఔషధాన్ని తీసుకుంటూ అదృష్టవంతులుగా అవ్వండి. వివరణ: ఈ ప్రపంచంలో బ్రాహ్మణులైన మీ వంటి అదృష్టవంతులు మరెవ్వరూ ఉండరు. ఎందుకంటే ఈ జీవితంలోనే మీ అందరికీ బాప్దాదా హృదయ సింహాసనం లభిస్తుంది. సదా సంతోషం అనే ఔషధాన్ని తింటారు మరియు సంతోషాన్ని పంచుతారు. ఈ సమయంలో నిశ్చింత చక్రవర్తులు. ఇటువంటి నిశ్చింత జీవితము మొత్తం కల్పంలో మరే ఇతర యుగంలోనూ ఉండదు. సత్యయుగంలో నిశ్చింతులుగా ఉంటారు, కానీ అక్కడ జ్ఞానం ఉండదు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది కావున నా వంటి అదృష్టవంతులు మరెవ్వరూ లేరు అన్న మాట మనస్ఫూర్తిగా మీ హృదయం నుండి వెలువడుతుంది. అది స్లోగన్: సంగమ యుగపు స్వరాజ్య అధికారులే భవిష్య విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. సంగమ యుగపు స్వరాజ్య అధికారులే భవిష్య విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. ఈరోజు స్వమానం: నేను అదృష్టవంతుడను, నేనాత్మను, అదృష్టవంతుడను. ఏం చేయాలి? రోజంతా సంతోషం అనే మందును తింటూ సంతోషాన్ని అందరికీ పంచుతూ ఉండాలి. ఓం శాంతి.